వేదిక పైన కూర్చున్న మిత్రులారా, గత సంవత్సరం నుంచి నాకు అంటే సరిగ్గా ఇదే రోజు భౌతికంగా గద్దర్ మన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మొట్టమొదటిసారి నేను ఆయన కలిసింది 1971. దాదాపు 50 సంవత్సరాల చరిత్ర ప్రజాకళకు సంబంధించి, ప్రజా నాటక రంగానికి సంబంధించి, ప్రజా సాహిత్యానికి సంబంధించి అవన్నీ నాకు ఒకసారి ఒక సినిమా రీల్లాగా నా బుర్రలో తిరుగుతున్నాయి. సంవత్సరం నుంచి అట్లానే జరుగుతుంది. బట్ నేను ఆయనతో 50 సంవత్సరాలు ఆయన పక్కన లేను. మేము ఒక 10-15 సంవత్సరాలు కలిసి పనిచేశాం. మొట్టమొదటిసారి ఆర్ట్ లవర్స్కు గద్దర్ వచ్చినప్పుడు ఒక నవ యువకుడు, ఏదో చేయాలని ఆసక్తి కలిగినవాడు, ప్రతిదీ తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగినవాడు. తర్వాత కాలంలో ఆయన ప్రజా కళాకారుడుగా ఎదిగి ప్రజలకు మన సేవ చేస్తున్న క్రమంలో తన కళతో ప్రజల్ని ఎంతగా ఆకట్టుకున్నాడు అన్నది ఇందాక మన వక్తలు మాట్లాడింది. కానీ గత 100 సంవత్సరం నుంచి మనం అతని గురించి అందరూ తలపోసుకోవడం అన్న విషయం గమనిస్తే ఒక కథాపురుషుడు గద్దర్ అనిపిస్తుంది. అయితే 1981లో నేను 4వసారి గద్దర్ పుస్తకాన్ని ఎడిట్ చేసినప్పుడు నేను దానికి ముందు మాట రాశాను. అట్లాగే ఇంకొక ముందు మాట కోసం నేను కేవీ రమణారెడ్డి గారికి పంపించాను, మీరు రాయండి. నేను రాసింది ఒక 6-7 పేజెస్ ఎంత ఉంటుంది. ఆయన దాదాపు 10-12 పేజీల ముందు మాట రాశాడు 1981లో. ఆ ఆర్టికల్లోనే అతను రాసిన ముందు మాటలోనే ఒక మాట ఏమన్నాడంటే, గద్దర్ ఈజ్ ఎ లెజెండ్ అన్నాడు. అప్పుడు ఎవరు ఆ మాట అనడానికి ధైర్యం చాలలేదు ఎవరికి. నేను ఎంతో సంతోషపడ్డాను. కానీ గద్దర్ లెజెండ్ అన్నది అతను మనకు భౌతికంగా దూరం అవుతున్న క్రమంలో దూరమైనప్పుడు అందరూ గద్దర్ లెజెండ్ అన్నారు, ఈరోజు కూడా అంటున్నారు. మన సమాజంలో నేను బహుశా తెలుగు సమాజంలో ఫలానా వ్యక్తి లెజెండ్ అనడం నేను వినలేదు. కానీ గద్దర్ని ప్రజలు లెజెండ్ అన్నారు. అంతకు మించిన బిరుదు ఆయనకు ఎవరికి ప్రపంచంలో ఎవరికి అక్కర్లేదు. ఒక కథాపురుషుడు అంటే ఇంకేం కావాలి దాని నుంచి. కొంతమంది సినిమా వాళ్ళు కథాపురుషుడు అనిపించుకోవడానికి ఎన్నో కష్టాలు. బట్ అసలు అట్లా అనిపించుకోగలమా? ఇప్పుడు నేను అనిపించుకోవాలనుకుంటాను, నేను కథాపురుషుని అవుతానా? మీరు అవుతారా? ఇట్స్ ఇంపాసిబుల్. దట్ హ్యాస్ టు బి గివెన్ బై ద పీపుల్. ఇతను మా కథాపురుషుడు అనడం ప్రజలు అనాలి. సో ప్రజలు ఆయన కథాపురుషుడు అన్నాడు, గద్దర్ లెజెండ్ అన్నారు. ఈ జీవిత క్రమంలో దాదాపు 50 సంవత్సరాల నుంచి మాకు అనేక విషయాల గురించి మాకు చర్చలు జరిగేవి, మాట్లాడుకునే వాళ్ళం. ప్రతిసారి నా దగ్గరికి వచ్చేవాడు. ఒకసారి నేను ఆయనతో అన్నాను, ఏదో కార్యం ముందరేసుకొని చేస్తున్నాడు. చాలాసేపు మాట్లాడికి నేను అన్నాను, అది అవసరమా నువ్వు చేయడం అంటే? పని చాలా ఇంపార్టెంట్ వర్క్ అతను చేసేది, అది నీకు అవసరమా ఇప్పుడు అని అంటే కాసేపు తల కిందకు ఉంచుకున్నాడు. అయితే చిరునవ్వుతో మాట అన్నాడు, అది నువ్వు చేయలేదు కాబట్టి నేను చేయాల్సి వస్తుంది. నిజంగా నా జీవితంలో నేను చేయలేని ఎన్నో కార్యాలు గద్దర్ చేశాడు. నేను చేయాలనుకున్న ఎన్నో పనులని గద్దర్ చేశాడు. చాలామంది కొంతమంది మిత్రులు ఏమనంటే, గద్దర్ యువర్ సక్సెసర్, నీకు గద్దర్ సక్సెసర్ అంటే నేను అన్నాను, యు ఆర్ రాంగ్. గద్దర్ ఈజ్ నాట్ మై సక్సెసర్, గద్దర్ ఈజ్ మై సేవియర్.
నన్ను రక్షించిన వాడు. నేను ప్రారంభించిన సంస్థని, ఉద్యమాన్ని, ఒక స్టేజ్లో నేను సినిమాల్లోకి వెళ్తున్నాను అన్నప్పుడు ఇంకా అది మూతపడాల్సిందే. ఆర్ట్ లవర్స్ కానీ జననాట్యం అట్లాంటి పరిస్థితి. గద్దర్ ఏమి సైలెంట్గా ఏం మాట్లాడకుండా తన భుజాల మీద ఆ బాధ్యత ఎత్తుకున్నాడు. 50 ఏళ్ళు నడిపించాడు దాన్ని. కాబట్టి గద్దర్ ఈజ్ నాట్ మై సక్సెసర్, ఈజ్ మై సేవియర్. నన్ను రక్షించినవాడు, దేశాన్ని రక్షించినవాడు, సమాజాన్ని రక్షించినవాడు. ఇందాక లక్ష్మణ్ మాట్లాడుతూ చెప్పాడు ఎన్ని విషయాలు. ఒకటి కాదు. ఆయనలో నేను కొన్ని లక్షణాలు గమనించాను. అంటే నాకు చాలా దగ్గరవాడు కాబట్టి చెప్తున్నాను. నా జీవితంలో దేనికి భయపడిన వాడిని ఎవరిని చూడలేదు. నేను కూడా చాలా విషయాలకు భయపడను, కానీ ఆటోమేటిక్గా భయం మన లోపల ఉంటుంది. కాలోజీ దేనికి భయపడేవాడు కాదు, కానీ పూనుకునేవాడు కాదు ముందుకెళ్ళడానికి. పూనుకున్నాక భయపడేవాడు కాదు. నాకంతే, పూనుకునేంత వరకు నాకు ప్రాబ్లమే. పూనుకున్నాక నాకు భయం ఉండదు. కానీ గద్దర్ 24 అవర్స్ ఏ క్షణంలో అయినా పడుకున్నాం లేపి భయం లేదు. డే 1 71 నుంచి హీరో అతను చనిపోయేంత వరకు నేను చూశాను. అతనిలో భయం లేదు. భయం లేని వ్యక్తి నేను చూడలేదు. ఏ భయం లేని వ్యక్తిని నేను ప్రపంచంలో చూడలేదు. అంత డేర్ డెవిల్. ఇంకొకటి, గద్దర్ నిద్రపోయేవాడు కాదు. అంటే నిద్రపోరా అంటే మనుషులు పొద్దున పని చేసి రాత్రి నిద్రపోతారు కదా, కానీ నిద్రలో కూడా జాగరూకతతో ఉండేవాడు. ఈ 50 ఏళ్ళు నేను చూస్తున్నాను. అలర్ట్గా ఉంటాడు. అంటే సమాజం పట్ల హీ వాజ్ ద వాచ్ డాగ్ ఆఫ్ ద సొసైటీ. ఈ సమాజానికి కాపలా, కొంతమంది శ్మశానాలకు కాపలదారులు ఉంటారు, రకరకాల వాడికి కాపలదారులు ఉంటారు. గద్దర్ సమాజానికి కాపలాదారు. ఒక కళాకారుడు ఇన్ని పనులు చేయక్కర్లేదు. ఒక నాజర్ ఉన్నాడు, మహాకళాకారుడు. వాళ్ళ కళకే పరిమితం అవుతారు, ప్రజలకు సేవ చేస్తారు కళ ద్వారా. ఇతను కళ, సామాజికం, రాజకీయం, సాంస్కృతికం, ఇంకా ఏ రంగాలున్నా అన్నిట్లో నేను ఉన్నాను. దేంట్లో ఒకదాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు. అంటే ఒక పని తీసుకున్నప్పుడు భయపడి కానీ లేకపోతే ఇంకో కారణం చెప్పి నాకు వీలు కావట్లేదని వెళ్ళే ప్రసక్తి లేదు. ఒకే ఒకసారి చూశాను జీవితంలో, ఒక పని, మేజర్ పని వదిలిపెట్టిపోయాడు. అది తన పత్రికల్లో ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు నవ్వుతూ. అంటే ఆయనకు ఎంత సీరియస్ వర్క్ చేసినా కానీ నవ్వుతే గడిచిపోతుంది జీవితం. అంటే భయం లేదు, అనుకున్న టార్గెట్ పూర్తి కావాలి. రాజకీయం అంటే మావోయిస్ట్ పార్టీతో, ఇంతకుముందు పీపుల్స్ వార్ పార్టీతో అతను నుండి పనిచేయడం అన్నది ఒక విషయం అవుతే, ప్రపంచంలో ఇంకా కొంతమంది వక్తలు ఆల్రెడీ చెప్పారు. ఇందాక మన చిక్కుడు ప్రభాకర్ లాంటి చాలామంది, సిద్ధారెడ్డి చాలామంది చెప్పారు. మన నారాయణ అన్నాడు, నారాయణ అతని జీవితంలో జరిగిన లాస్ట్ చివరి మలుపు మాత్రమే మనం భూతద్దంలో చూసి గద్దర్ అట్లా ఉండేవాడు, ఇట్లా అయ్యాడు, మళ్ళీ ఇట్లా అయ్యాడు అని విమర్శించడం కరెక్ట్ కాదు అని. కాదు, అది కరెక్ట్ కాదు. గద్దర్ని కానీ ఇంకెవరు కానీ అంచనా వేయడానికి ఈరోజు వీలవుతుందా మనకి? ఏ మనిషి అయినా అతను గతించిపోయినాక ఒక 15 years పడుతుంది అంచనా వేయడానికి. శవయాత్ర పోతున్నప్పుడు రెండే మాట్లాడుకుంటారు. ఒకటి, ఆయన మహారాజు ఉండే, అంటే చాలా మంచివాడు ఉండే, లేకపోతే వాడ కర్కోటకుడు ఉండే, మెల్లిగా మాట్లాడుకుంటారు. అది అక్కడనే ప్రోగ్రెస్ రిపోర్టు బయటపడిపోతుంది, గ్రామాల్లో అయినా ఎక్కడైనా. కానీ ఒక మనిషిని అంచనా వేయడానికి ఒక 15 సంవత్సరాలు పడుతుంది, ఒక్కరోజు కాదు. అంత జీవితం గడిపిన ఒక మనిషిని అంచనా వేయడానికి ఎవరైనా మన ఇష్టం వచ్చిన కామెంట్ చేస్తుంటాం, అది వేరే విషయం. కాబట్టి గద్దర్ అన్న ఒక పేరు సర్వనామం. అంటే నాకు చాలా దగ్గర వాడు, మన సూర్యం తండ్రి, వేముల ఇక్కడ లేదు. నేను ఆయన దగ్గర వాడిని కావచ్చు, సూర్యం
తండ్రి కావచ్చు, విమలకి భర్త కావచ్చు, ఇంకెవరికి ఏదైనా కావచ్చు. ఫిజికల్గా ఎవరైనా అట్లా అవుతాం. కానీ ఒక వ్యక్తి ఒక ప్రపంచాన్ని కలగన్నాడు. దాంట్లో కులాలు, మతాలు, వర్గాలు ఏమీ ఉండవు. ఎవరూ బాధపడని ప్రపంచం ఒకటి సృష్టించాలి, దానికోసం మనం పనిచేయాలి. అంత విశాలమైన ప్రాతిపదికన పనిచేశాడు ఆయన. న్యాచురల్ ఒక ఫ్యామిలీకి సంబంధం ఉండడం, లేకపోతే ఒక రాజకీయానికి సంబంధం ఉండడం, ఒక పార్టీ కానీ కావచ్చు. బట్ దాన్ని మించి అతని పాటలు చూడండి. ఇందాక ఇంకెవరో చెప్పారు, మన బహుశా చిక్కుడు ప్రభాకర్ కానీ లేకపోతే ఇంకెవరో ఎవరో చెప్పారు, అతని రాయని సబ్జెక్ట్ లేదు, అతని దృష్టి నుంచి తప్పించుకోగలిగిన సబ్జెక్టు ఏది లేదు. ఓసారి పాట రాసుకొచ్చాడు, ఏలరో ఈ మాదిగ బతుకు ముత్తుకుంట మీద దొరకదురో మెతుకు అని తీసుకొచ్చాడు. అది నేను ఎడిట్ చేస్తూ అడిగాను, ఏంటి కథా కమావేశం? ఏం లేదు, ఆయనది తూప్రాన్, నేను ప్రజ్ఞాపూర్లో పుట్టాను కానీ అల్వాల్లో పెరిగాను, ఒకటే ప్రాంతం మాది. గజ్వేల్ వెళ్ళాను, నాకు సర్టిఫికెట్ అవసరం ఉంది, ఎస్సీ అని ఒక సర్టిఫికెట్ కావాలి. గజ్వేల్ వెళ్ళి ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్తే, నువ్వు ఎస్సీయా అన్నాడు. అవును. మంచిగా సూటు బూట్ వేసుకున్నావు, ఎట్లా నమ్మాలి నువ్వు ఎస్సీ అని? అంటే ఎట్లా నమ్మాలి? హౌ షుడ్ ఐ బిలీవ్ దట్ యు ఆర్ ఎస్సీ అంటే అప్పుడు నాకు అనిపించింది, దాంట్లో రాశాడు, మాదిగోడని నుదుటి మీద ముద్ర వేసుకోవాలా అని రాస్తాడు దాంట్లో. అంటే ఇది ఎందుకు రాశావంటే ఇది జరిగింది నాకు కాబట్టి రాశాను ఈ పాట. కాబట్టి ప్రతి పాటకి గద్దర్ గబుక్కున ఒక పాట కోసం రాయడు, తన పేరు కోసం రాయడు. పాటకు ఒక సందర్భం ఉంటుంది. ఇతను 2-3 రోజులు కనిపించకపోతే ఎక్కడ పోతున్నాడు అనుకుంటా, తలలో పాట పట్టుకొని వస్తాడు. ఆ 2-3 రోజులు ఆ పాట గురించి తిరుగుతుంటాడు, పిచ్చోళ్ళ తిరుగుతుంటాడు. సో కాబట్టి ఈ వాజ్ అ ఫెనామినల్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మాట్లాడుతుంటాను.